ఇది మన రామాయణం కన్నా ముందే మొదలైన కథన్మాట. ఆదికవి వాల్మీకి 3 లోకాలు తిరిగే నారద మహర్షి మధ్య జరిగిన ఒక సంభాషణలోంచి మన ఇతిహాసం పుట్టింది. ఇదిగో ఇదే ఆ అద్భుతమైన ప్రశ్న. వాల్మీకి కేవలం ఒక రాజు గురించో యోధుడి గురించో అడగలేదు, మొత్తం 16 దివ్యగుణాల గురించి అడిగారు. ఇవన్నీ ఒకే మనిషిలో ఉండటం సాధ్యమా? అదే ఆయన సందేహం. 3 లోకాలు తెలిసిన నారదుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన ముఖంలో ఒక చిరునవ్వు. మహర్షీ, మీరు వెతుకుతున్న ఆ పురుషోత్తముడు ఉన్నాడు. ఆయనే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు అని చెప్పారు. ఇక అప్పట్నుంచి నారదుడు ఆనందంతో రాముడి గుణగణాలను వర్ణించడం మొదలుపెట్టారు. ఇది కేవలమో లిస్టు కాదు, ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో చెప్పే ఒక గీటురాయి. రాముడి జీవితం మొత్తం అలాంటి పరీక్షలతోనే నిండిపోయింది. ఒక్కసారి ఊహించండి, రేపు పట్టాభిషేకమనగా రాత్రికి రాత్రే 14 వనవాసానికి వెళ్లాల్సొచ్చింది. రాజభోగాల నుంచి అడవుల్లోకి, సంతోషం నుంచి కష్టాల్లోకి. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ అగ్నిపరీక్షలో రాముడు ఎలా నిల్చాడనేదే అసలైన విషయం. ఇదే రాముడు గొప్పతనం. రాజ్యాన్ని కోల్పోయినప్పుడు కుంగిపోలేదు, ప్రాణానికి ప్రాణమైన భార్య దూరమైనప్పుడు కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. సంతోషంలో పొంగిపోలేదు, దుఃఖంలో కృంగిపోలేదు. ఆయన మనసు ఎప్పుడూ నిండు చంద్రుడిలా ప్రశాంతంగానే ఉండేది. రాముడి బలం కేవలం ఆయన కండంలోనో విలువిద్యలోనో లేదు. ఆయన అసలైన బలం ఆయన హృదయంలో, ఆయన కరుణలో, ఆయన కృతజ్ఞతలో ఉంది. సీతమ్మ కోసం వెతుకుతూ ఆ లోకాల నేలే రాముడు ఒక సాధారణ మనిషిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అడవుల్ని, చెట్లని అడుగుతూ విలపించాడు. ఇది ఆయనలోని దైవత్వాన్ని కాదు, మానవత్వాన్ని మనకు చూపిస్తుంది. అలాంటి నిరాశ అనే చీకటిలో ఒక ఆశాకిరణంలా హనుమంతుడు వచ్చాడు. సముద్రాన్ని దాటి శుభవార్తతో తిరిగి వచ్చాడు. కాని ఆ తరువాత జరిగింది మన ఊహకు కూడా అందనిది. హనుమంతుడొచ్చి చూశాను సీతను అని చెప్పిన ఆ ఒక్క మాటతో రాముడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం కలిగింది. తన కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన ఆ భక్తుణ్ణి చూసి రాముడి గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ క్షణం నిజంగా మాటల్లో చెప్పలేనిది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఇంత పెద్ద సేవ చేసిన భక్తుడికి స్వయంగా దేవుడు ఎలాంటి బహుమతి ఇవ్వగలడు? రాజ్యమిస్తాడా? సంపద ఇస్తాడా? లేక ఏవైనా వరాలిస్తాడా? కాని రాముడు హనుమంతుడికి మణులు, మాణిక్యాలివ్వలేదు. అంతులేని సంపదనివ్వలేదు. వాటికంటే ఎంతో విలువైనదిచ్చాడు. అవును, రాముడు ప్రేమగా, కృతజ్ఞతతో హనుమంతుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు. హనుమా, నీ రుణం తీర్చుకోటానికి నా దగ్గర ఈ ఆలింగనం తప్ప ఏమీ లేదు అన్నారు. ఆ ఒక్క కౌగిలితో ప్రేమ కంటే గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో లేదని నిరూపించారు. చూశారా, రాముడి కథ కేవలం ఒక ఇతిహాసం కాదు, అది ఒక జీవన విధానం. మనం ఎలా బతకాలో నేర్పించే ఒక పాఠం. చాలా సులభం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందిదే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం, ప్రతి జీవి మీద దయ చూపించడం, అన్నింటికన్నా ముఖ్యంగా ధర్మం తప్పకుండా నడవడం. అందుకే కదా వేల సంవత్సరాలు గడిచినా రాముడి కథ మనకు ఇంకా దారి చూపిస్తూనే ఉంది. ఆయన జీవితం ఒక కథ కాదు, అది మొత్తం మానవాళికి దారి చూపే ఒక వెలుగు. ఆ వెలుగులో నడిస్తే మన జీవితాలు కూడా సార్థకమవుతాయి. జై శ్రీరామ్.